మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. యేసు పుట్టెను. ఈ యేసు ఎందుకు పుట్టాడు? క్రీస్తు అనగా అభిషక్తులని, యేసు అనగా రక్షకులని అర్థం. మరి అభిషక్తుడైన ఆ రక్షకుడు ఎందుకు పుట్టాడు అని అంటే, ఆయన అక్కడ 21వ వచనం ఉంది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడెను. రక్షించడానికి ఆయన ఈ లోకంలో పుట్టాడు. శిక్షించడానికి కాదు కానీ రక్షించడానికి. ఆ రక్షకుడు ఎవరిని రక్షించడానికి వచ్చాడంటే, ఈ లోకంలో పాపంలో, శాపంలో, అక్రమంలో, అన్యాయంలో, దుర్మార్గంలో మోసపోయిన వారిని రక్షించడానికి వచ్చిన దేవుడు. అయితే ఆ దేవుడు మరి రక్షకుడుగానే పుట్టాల్సిన పని ఏముంది? అలాగే వచ్చి పుట్టొచ్చు. ఒక కన్యమేరీ గర్భంలో ఎందుకు జన్మించవలసి వచ్చిందంటే, దేవుడు కాబట్టి మానవుని రూపంలోనే జన్మిస్తేనే దేవుడిని నమ్ముతాం. ఏ పాము, ఏ ఏనుగో, ఏ సింహము, ఏ పులి అయి పుడితే వాటికి భయపడి దూరంగా ఉంటారు. అయితే రక్షించే దేవుడు రక్షకుడుగా మన మధ్యకు వచ్చాడు. కాబట్టి ఆమె ఒక కుమారుని కనును. ఆమె ఇక్కడ మనం చదువుకున్న మొదటి వచనంలో కూడా ఆమె యందు, ఆయన యందు, వారి యందు అనలేదు. అక్కడ కేవలము కన్యక గర్భవతి కుమారుని కనని ప్రవచనము ఇక్కడ నెరవేరడానికి ఆమె ఒక కుమారుని కనను, తన ప్రజలను, తన బిడ్డలను, తన వారు కృంగిపోతుండగా, నశించిపోతుండగా మరి వారిని రక్షించడానికి ఈ లోకంలో ఎవ్వరు లేరని దేవుడని యెహోవా తెలుసుకొని తన ఏకైక కుమారుని ఈ లోకానికి ఒక కన్యమేరీ గర్భంలో మరి జన్మించడానికి పంపించాడు. ఆయన వచ్చి ఎవరిని రక్షించాలంటే, మనం ఒక వాక్యం చూసుకుంటాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో చూసుకుంటే ఆయనను పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనని చెప్పి, ఆయన పక్షవాయువు గలవారిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచరి. దేవునికి స్తోత్రం. ఆయన వారి పాపముల నుండి రక్షించడానికి పుట్టిన దేవుడు. ఎవరిని రక్షించాడంటే, ఒక పక్షవాయువు కలిగిన వాడిని. పక్షవాయువు సాధ్యమైనంత వరకు మరి అది కుడిపక్కే వస్తుంది, ఎడమ పక్కే వస్తుంది కానీ కుడిపక్క రాదు. ఎక్కడికైనా చూడండి, కుడిపక్కే మూతి సొట్టకపోతుంది, చెయ్యి పడిపోతుంది, కాలు పడిపోతుంది. నడవడానికి ఒక్క సైడే ఉంటుంది బ్యాలెన్స్. అయితే కారణం ఏంటి వచ్చింది, ఎందుకు వచ్చింది ఆ పక్షవాయువు అని అంటే, వారి పాపమును బట్టి, వారి అతిక్రమ క్రియను బట్టి మరి ఎడమ పక్క కృషించిపోతుంది, నశించిపోతుంది. దానిని రక్షించడానికి, దాన్ని బాగు చేయడానికి ఈ లోకంలో ఎన్ని మందులు వాడినా బాగు కాదు. అయితే అది ఎందుకు వచ్చిందంటే, వారి పాపమును బట్టి. ఇప్పుడు ఆ పాపమును నుంచి రక్షించాలా, బాగు చేయాలంటే ఎవరు రావాలి? ఇప్పుడంటే రక్షకుడైన దేవుడు రావాలి. కాబట్టి ఆయనను పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికే అధికారం. యేసుగా పుట్టిన ఆయనకి ఏం అధికారం ఇచ్చారంటే, మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు పాపములను క్షమించే అధికారం ఇచ్చాడు. కారణం ఏంటంటే, లోకంలో రోగాలు ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి ఈ శరీరానికి. కానీ ఆత్మీయ రోగం లేకుంటే లోపలుండే పాపములను క్షమించే అధికారం భూమి మీద ఎవ్వరికీ లేదు. ఏ డాక్టర్కి లేదు, ఏ నాయకుడికి కూడా లేదు. అయితే సృష్టికర్తకు మాత్రమే, సృష్టికర్త అయిన దేవునికి కుమారునికి ఒక అధికారం ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు. నీవు పాపములను క్షమించము.
కాబట్టి ఆ పాపమును క్షమించడానికి అక్కడ ఒక ఉపమానం చెప్పాడు. పక్షవాయువు కలిగిన వారిని ఏం చేశాడంటే అక్కడికి వచ్చి వారిని చూసి నీవు లేచి, ఆయన ఏ మందు తీసుకోమని చెప్పలేదు, పలానా డాక్టర్ దగ్గరికి పోమని లేదు, ఒక ఆయుర్వేదిక్ మందు వాడమని చెప్పలేదు, కానీ ఆయన నోటి మాట చేత నీవు లేచి ఈ ప్రాతకాలం మన జీవితంలో మనం ఏ పాపంతో ఉన్నా, ఏ అతిక్రమంతో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఏ పక్షవాయువుతో ఉన్నా, ప్రభు అంటున్నాడు ఈ ప్రాతకాలం. అందుకే ఈ క్రిస్మస్ దినాలలో నీవు లేచి నీ పరుపెత్తుకొని నీ పరుపెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, నీ ఇంటికి అంతవరకు ఎక్కడున్నాడో పక్షవాయువు కలిగిన వాడు అని అంటే బాధతో వేదనతో బయట ఉన్నాడు, పాపం చేసిన వాడు కనుక బయట ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా, బయట నిలవనేలా. ఈ పక్షవాయువు గలవానితో యేసు చెప్పినప్పుడు వాడు నీ ఇంటికి పో, లోపలికి పొమ్మని చెప్పాడు. కాబట్టి ఆ అధికారము ఆయన క్షమించబడి ఉన్నది. నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి ఇంటికి వెళ్ళను. జనులు అది చూచి భయపడి ఏది చూశారు? నోటి మాట చేత వాని పాపములను క్షమించి వాని రోగమును బాగు చేసి వాని ఇంటికి పంపించిన దానిని చూసి అక్కడ ఉన్న వారి జనులు భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచిరి. ఎంత ఆశ్చర్యము! యేసు రక్షకుడిగా పుట్టి పాపములను క్షమించినందుకు అక్కడున్న అన్య జనాంగమంతా కూడా చూసి ఏం చేశారంటే అతనితో పాటు దేవుణ్ణి మహిమపరిచారు. అందుకే యేసు ఈ లోకంలో రక్షకుడిగా పుట్టాడు. ఆయన మొట్టమొదటిగా రక్షకుడు. రెండవది ఏంటంటే అక్కడ 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించి అత్యానందభరితులు. మొట్టమొదటిగా ఆయన పాపములను క్షమించాడు. ఇప్పుడు ఆనందము లేని వారికి ఆనందాన్ని కలగజేయడానికి ఆయన రక్షకుడుగా యేసుగా ఈ లోకంలో జన్మించాడు. కన్యమేరీ గర్భమందు వారు ఆ నక్షత్రమును చూసి, ఆ నక్షత్రం అది యేసు పుట్టినప్పుడు పుట్టిన నక్షత్రం, ఒక ప్రత్యేకమైన నక్షత్రం. దేవుని పిల్లలందరూ కూడా నక్షత్రాలే. మనం ఏ స్థలమందున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఈ ప్రాతకాలం జూమ్లో ఉన్న వారందరూ కూడా నక్షత్రాలే. ఇప్పుడు సంతోషంతో ఎంత ఆనందంతో అంతమంది పాటలు పాడారు, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని. చింత లేదు ఇక యేసు పుట్టినని. ఈ విధంగా ఎందుకు పాడుతున్నామంటే ఆ నక్షత్రం లాంటి యేసయ్యను చూసి అత్యానందభరితులై వారు ఎక్కడెక్కడో ఉన్న ముగ్గురు జ్ఞానులు ఒక్క దగ్గర కలుసుకొని ఆ నక్షత్రాన్ని చూసి ఆనందిస్తూ వాళ్ళు ఏం చేశారంటే ఆయన జన్మించిన ఆ స్థలానికి వచ్చి వారు ఆ శిశువును ఆ తల్లిని చూసి సాగిలపడి మరి ఏం చేశారంటే ఆనందంతో సాగిలపడి నమస్కారం. అంత జ్ఞానవంతులు, అంత మరి సర్వంని ఎరిగిన శాస్త్రజ్ఞులు కావచ్చు, వాళ్ళు సైంటిస్టులు కావచ్చు, జ్ఞానవంతులు కావచ్చు. అయితే బాలుడైన శిశువును ఆ పశువుల పాక దగ్గరికి వచ్చి వారు ఆయనను చూసి అత్యానంద భరితులై పూజించి ఆరాధించి ఆయనను ఘనపరిచి కదా. ఎంత మంచి మాట! క్రిస్మస్ అంటే ఊరికనే పండగ చేసుకొని తినడం కాదు, కానీ ఆయనను పూజించి. అంతేకాదు కానీ వారు ఏం చేశారంటే తమ పెట్టెలు విప్పి, క్రిస్మస్ అంటే మనం చేసుకునేది కాదు, కానీ మన హృదయాలను విప్పి మరి కానుకలు సమర్పించిరి. ఎవరికి సమర్పించారు వాళ్ళు అంటే రక్షకుడిగా జన్మించిన ఆ యేసయ్యను చూసి ఒక ఆయనేమో బంగారం ఇచ్చాడు, ఒక ఆయనేమో సాంబ్రాన్ని ఇచ్చాడు, ఒక ఆయన బోలంని ఇచ్చాడు కానుకలుగా. నేటి దినాల్లో
క్రైస్తవులు మరి సంఘాలు సేవకులకు ఏం చేస్తారంటే కానుకలు ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే సేవకులకు ఇస్తే దేవునికి ఇచ్చినట్లే అని. అంటే దేవుడికి ఏమైనా తక్కువైందంటే కాదు, ఆయన్ని ఇవ్వాలా, ఇచ్చేది నేర్పించారు ఆయన. కాబట్టి ఆయన జన్మలోనే ఏం చేశారంటే ఆ నక్షత్రం చూసి వారు తమ పెట్టెలను విప్పి ఆ నక్షత్రం లాంటి యేసయ్యను చూపి తమ హృదయములను విప్పి ఆయనను పూజించారు, ఆరాధించారు అత్యానందంతో. ఎవరు ఆనందించారంటే అక్కడ మనం చూసుకుంటే లూకా సువార్త 19వ అధ్యాయం 16వ వచనంలో ఒక ఆయన మనకు బాగా తెలిసిన కదా. 16వ వచనంలో లూకా సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపైన మనిషి యొద్ద బస చేయవలెనని చాలా సనుగుకొనిరి. ఆయన ఏం చేశాడంటే జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట్లో ఉండాలా అని అన్నప్పుడు ఆయన సంతోషంతో అత్యానందముతో ఎన్నడూ చూడలేని ఆ అనుభూతిని, ఎన్నడూ చూడలేని ఆ సంతోషాన్ని, ఎన్నడూ అనుభవించలేని ఆ అత్యానందాన్ని, ఆ స్వరాన్ని విని తన మనస్సును మార్చుకొని, బుద్ధి మార్చుకొని, ప్రవర్తన మార్చుకొని వెంటనే దిగి ఏం చేశాడంటే ఆయన ఇంట చేర్చుకున్నాడు. అతని ఇంటికి తన ఇంట ఉండవలసినప్పుడు అది తన సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. సంతోషం. క్రిస్మస్ అంటే ఏమి? యేసు అంటే రక్షకుడు, యేసు అంటే సంతోషం, ఆనందం. ఇప్పుడు ఏమైందంటే అతనితో మాట్లాడుతూ ఉండగానే అతనిలో ఉండే దుఃఖము, వేదన, బాధ అవన్నీ విడిచిపెట్టి తన పాపములను ఒప్పుకొని ఏం చేశాడంటే సంతోషముతో, ఆనందంతో. ఈ క్రిస్మస్ అందరికీ ఆనందమే. ఎక్కడ చూసినా గ్రాండ్ క్రిస్మస్, ఆ క్రిస్మస్, ఈ క్రిస్మస్, ఈ క్రిస్మస్ అని పెట్టుకొని పిల్లలతో డ్యాన్స్లు వేస్తూ ఆనందిస్తారు. ఎందుకు అనంటే సంతోషం. ఈ జక్కయ్య కూడా ఇప్పుడు ఏమొచ్చిందంటే చెట్టు మీద ఉన్న జక్కయ్య ఆ మాట వినగానే హృదయంలో సంతోషం. యేసు నా ఇంటిలోనికి వచ్చాడు, రక్షకుడు నా ఇంటికి వస్తున్నాడు, నా హృదయంలోనికి వచ్చినాన్ని సంతోషంతో చేర్చుకున్నాడు. ఆ జ్ఞానులు మరి ఆయన చూసి అత్యానంద భరితులై ఏం చేశారంటే కానుకలు సమర్పించారు. ఇతనైతే ఏం చేశాడంటే ప్రభువుని చేర్చుకొని ఏం చేయాలి, తన పాపములను ఒప్పుకొని ఆయనతో కలిసి భోజనం చేసినట్టు చూసినాడు. అప్పుడు ఆ ప్రభు అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. యా ఇంటికి అంటే పాపి అయినా, అన్యాయస్తుడైనా, మోసగాడైనా, 10కి 10 40 రూపాయలు సంపాదించిన ఆ అన్యాయస్తున్న ఆ అధికారి ఇంటికి, ఆ ఇంటికి యేసయ్య రావటం వల్ల ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. ఆ ఇంటికి ఏమొచ్చిందంటే సంతోషం వచ్చింది. ఆ ఇంటికి ఏమొచ్చిందంటే సమాధానం వచ్చింది. ఆ ఇంటికి ఏమొచ్చిందంటే అత్యానందం వచ్చింది. ఈ ప్రాతకాల సమయంలో మన జీవితాల్లో మనము కూడా ఇలాంటి క్రిస్మస్, ఇలాంటి ఆనందాన్ని అనుభవించడానికి మనము ఈ క్రిస్మస్ చేసుకుంటున్నాం. ఇంకో మాట చూసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. నేను ముగించేస్తున్న సమయము. 2వ అధ్యాయం 10వ వచనము. భయపడుకుడి, ప్రజలందరికీ ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. రక్షకుడు ఎందుకు వచ్చాడంటే సువార్త ప్రకటించడానికి వచ్చాడు. మొదటిదేమో ఆయన రక్షించడానికి వచ్చాడు. రెండవదేమో సంతోషం లేని వారికి, ఆనందం లేని వారికి ఆనందాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మూడవదిగా సువార్త, తండ్రి మాటను విని ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ కొంతమందిని చూస్తాం. అయితే ఆ దూత భయపడుకుడి. నేటి దినాల్లో సువార్త చెప్పాలన్నా, వాక్యం బోధించుకోవాలన్నా మరి ఎక్కడ చూసినా మరి సువార్తకు భయంతో చేస్తున్నారు, భయంతో ఆరాధిస్తూ ఉన్నారు, భయంతో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. కానీ ఈ ఉదయకాలం ప్రభు చెప్తున్న మాట, ఆయన దూత భయపడుకుడి, దేనికి భయపడదు. ఏ స్థలమందును గాక. ఆ మధ్యలో యాదోని పట్టణంలో ఒక పెద్ద సిఎస్ఐ చర్చిలో
పోలీసుల మధ్యలో ఆరాధన, భయం. ఆరాధన ఎట్లా జరుగుతుంది, ఎవరు కొట్లాడతారు ఏమని. ఎందుకు క్రైస్తవులే కొట్లాడుతున్నారు, సంతోషం లేదు. కాబట్టి ఆ ప్రభు అంటున్నాడు, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. ప్రజలందరికీ, ఒక్క క్రైస్తవులకే కాదు, ప్రపంచమంతా కూడా ఈ ఇది ఒక క్రిస్మస్ పండుగను చేసుకుంటున్నారు. ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో, ఒక జిల్లాకో కాదు, ఇది ప్రపంచమంతా కూడా 5 ఖండాల్లో ఉండే ప్రజలందరూ కూడా సంతోషంతో చేసుకుంటున్నారు. అందుకే ఎక్కడ చూసినా సంబరాలు. మరి వ్యాపారస్తులు వారి వ్యాపారాలు చేసుకోవడానికి రకరకాలుగా చూస్తుంటున్నాం, సంతోషం. కాబట్టి సంతోషకరమైన సువార్తమానము ఎవరికి వచ్చిందంటే, మనం ఒక మాట చూసుకుంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే తెలుస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 29వ వచనం. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆ మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి చుండరి. దేవునికి స్తోత్రం. ఒక స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ, ఎన్నిక లేని స్త్రీ, మరి ఏనాడు కూడా ఊర్లోనికి రాని ఆ స్త్రీ మధ్యాహ్నప్పుడు నీళ్ళకు వెళితే ఆ బావి దగ్గర దేవుడు ఆమె యొద్దకు వచ్చాడు. ఆమె యొద్దకు వచ్చి ఆమె దగ్గర మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆమెతో మాట్లాడుతూ ఉండగానే ఆమె మనసు, ఆమె బుద్ధి మారిపోయింది. తన పాపములు ఒప్పుకున్నది. తన పాపములు ఒప్పుకొని హృదయంలో సంతోషించి వెంటనే ఆమె ఏం చేసిందంటే, ఆ స్త్రీ తన కుండని విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, ఏం కుండది? పాపపు కుండ. మన హృదయము ఒక కుండ లాంటిది. ఈ కుండలో లోకమంతా ఉంది కానీ దేవునికి స్థానం లేదు. కుండలో లోకంలో ఉన్నవన్నీ ఉన్నాయి కానీ మనిషి కుమారునికి తలవాల్చుటకు స్థలం లేదు. కాబట్టి ఆ స్త్రీ, ఆ పాపాత్మురాలైన స్త్రీ, ఆ సమరయ స్త్రీ ఏం చేసిందంటే, తన కుండను విడిచిపెట్టి, యేసు ప్రభు ఎప్పుడైతే ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడాడో, ఆమె కుండను విడిచిపెట్టింది. అదే నిజమైన క్రిస్మస్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఆ రోజే జక్కయ్య, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఈ సమరయ స్త్రీ కూడా ఏమొచ్చిందంటే, కుండని విడిచిపెట్టి అప్పుడు ఆమె చేసిందంటే, ఊర్లోనికి వెళ్ళి భయపడుకోకుండా ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి. నేను చేసిన పాపాలన్నీ కూడా చెప్పాడు. నా పాపమంతా మరి దృశ్యంగా చూపించాడు. మరి ఆయన దేవుడు కాడా అని మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడా, ఇతను అభిషక్తుడు కాడా, ఇతను అభిషేకించబడిన వాడు కాడా అని ఆ స్త్రీ ఆ ఊర్లో సువార్త చెప్పింది. ఆ ఊర్లో ఉండే ప్రజలందరికీ చెప్పి వెంటనే విన్న వారందరూ కూడా ఏం చేశారంటే, ఆ ఊరిలోని బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండరి. ఇది క్రిస్మస్. కాబట్టి మన జీవితంలో మనము 3 పనులు. ఫస్ట్, మనముగా రక్షణ పొందాలా. మనలో ఆనందం ఉన్న తర్వాత ఆ ఆనందాన్ని మరి ఇతరులకు కూడా పంచి అనేక నశించుచున్న ఆత్మలను, క్రీస్తు నామం ఎరగని ప్రజలను ఆయన యొద్దకు నడిపించిన వారమైతేనే నిజమైన క్రిస్మస్. ఒకనే ప్రభువును బయటపెట్టి లోపలేమో క్రిస్మస్ అనుకుంటుంటే ప్రయోజనం లేదు. అందుకే ఒక పాట, ఎంతసేపు నిలువబెట్టి ఏడిపిన తర్వాత ఇంకా ఎన్నేళ్ళు నీవు ఇట్లాంటి క్రిస్మస్లు ఎన్ని చేసినా, క్రీస్తు లేని క్రిస్మస్లు ఎన్ని చేసినా వ్యర్థమే. క్రీస్తును కలిగిన క్రిస్మస్, ఒక పక్షివాయువు కలిగిన వాడు తన ఇంటిలోకి వెళ్ళి క్రిస్మస్ పండుగ చేసుకున్నాడు. ఆనందంతో చేసుకున్నాడు, ఆరోగ్యంతో చేసుకున్నాడు, రక్షణతో చేసుకున్నాడు. మరి జ్ఞానులు, మరి 3 దేశాల నుంచి వచ్చిన జ్ఞానులు ముగ్గురుగా ఐక్యమత్యంతో కలిసి ఆ బెత్లెహేంకి వచ్చి ఆయన్ని ఆరాధించి అత్యానంద భరితులై తమ పెట్టెలు విప్పి కానుకలు సమర్పించి ఆనందించారు. ఒక్క జక్కయ్య ప్రభువుని చేర్చుకొని ఆ దినము తన పాపములను ఒప్పుకొని రక్షణ పొందాడు.
ఆయన సంతోషంతో ఆయనతో కలిసి నిజమైన క్రిస్మస్ చేశాడు. ఒక భయంలో ఉన్న ఆ గొల్లల దగ్గరికి సువార్త వచ్చినప్పుడు ఆ వార్త విని వారు వారు కూడా దేవుణ్ణి సంతోషకరంగా చేర్చుకున్నారు. వారు కూడా సువార్త ప్రకటిస్తూ అక్కడికి బెత్లెహేంకి వెళ్ళి వారు ఆరాధించి మరి ప్రథమ ఫలాలను దేవునికి సమర్పించారు. అంతేకాదు ఒక పాపాత్మురాలైన సమరయ స్త్రీ తన పాపములన్నీ కూడా ఆమె ఆమె ఎదుట ఆయన చెప్పినప్పుడు ఆమె ఒప్పుకొని విడిచిపెట్టి ఏం చేసిందంటే, మరి నా ఒక్కటే రక్షించబడితే చాలు కాదు గానీ, నా పొరుగువారు, నా ఇరుగువారు, నా ముందున్నవారు, నా వెనుక ఉన్న అన్యులకు, నేను పనిచేసే స్థలంలో ఉన్న విగ్రహారాధులకు కూడా సువార్త చెప్పి, వారిని కూడా ప్రభు దగ్గరికి నడిపిస్తానని పరిగెత్తుకుంటూ ఊర్లోనికి వెళ్ళి సువార్త చెప్పింది. అక్కడున్న జనాలందరిని కూడా ఆయన యొద్దకు తీసుకొచ్చింది. ఇది నిజమైన క్రిస్మస్. కనుక ఈ ప్రాతకాలం మన జీవితంలో క్రిస్మస్ అంటే నిజమైన క్రిస్మస్ చేయాలంటే ఫస్ట్ రక్షణ అనుభవించాలా, ఆనందించాలా, ఆ తరువాత సువార్త ప్రకటించాలా. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి మనకంటే ముందుగా వచ్చి రక్షించాడు, రక్షించబడ్డాడు, రక్షణ పొందుకున్నాడు, ఆనందించాడు, చేశాడు. సువార్త ప్రకటించాడు. మరి మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పాడు. ఇలాంటి క్రిస్మస్ మనం కూడా చేసుకుంటూ ఆత్మీయ జీవితంలో విశ్వాసపు యాత్రలో ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.